ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు కత్తులు దూస్తున్నాయి. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు నేతలు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లతో ఢీ అంటే ఢీ అంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరింది. స్టార్ క్యాంపెయినర్ల ర్యాలీలో హడావుడి ఎక్కువైంది. అబద్ధాలు చెప్పడంలో కేజ్రీవాల్ దిట్టన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఫిబ్రవరి 5న పాలు ఏవో నీళ్లేవో తేలిపోతుందన్నారు ఆయన. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఢిల్లీలో అల్లర్లకు ఆప్ ఎమ్మెల్యేలు కుట్ర పన్నారని ఆరోపించారాయన. కేజ్రీవాల్ హయాంలో యమునా నది కలుషితమైందన్నారు యోగి ఆదిత్యనాథ్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఆప్ అధినేత కేజ్రీవాల్. యూపీలో శాంతి భద్రతల్ని పరిరక్షిస్తున్నామంటున్న యోగి ఢిల్లీలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడంలో తప్పులేదన్నారు. అయితే ఢిల్లీలో శాంతి భద్రతల అంశం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో ఉందన్నారు. కానీ ప్రభుత్వాల్ని కూల్చడం, ఎమ్మెల్యేలకు వలవేయడంలో అమిత్ షా బిజీగా ఉన్నారంటూ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేజ్రీవాల్. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ప్రచార జోరు పెంచింది. అయితే రాహుల్ గాంధీ అనారోగ్యానికి గురి కావడం వల్ల నిన్న ముస్తఫాబాద్లో ర్యాలీ రద్దయింది. మొన్న సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇంద్రలోక్ మెట్రో స్టేషన్ దగ్గర సభకు కూడా రాహుల్ గాంధీ హాజరు కాలేదు. ఇక ఇవాళ మాదిపూర్లో జరిగే బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రచార హోరును పెంచాయి పార్టీలు. ఢిల్లీలో త్రిముఖ పోరు జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేశాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కత్తులు దూసుకుంటున్నాయి. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 7కు 7 సీట్లను గెలుచుకుంది. అదే జోష్ అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగుతుందని భావిస్తున్నారు కమలనాథులు.